గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము నర్సింగ్ ఆఫీస్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే చూద్దామండి. ఈరోజు ఏంటి అంటే లాస్ట్ డేట్ అనమాట. సో మనకి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చాడు ఇక్కడ, drrmlims.ac.in. ఈ వెబ్సైట్లో వాళ్ళకి నర్సింగ్ ఆఫీసర్ రిలేటెడ్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది లక్నో నుంచి వచ్చింది. ఇందులో మనకి 422 పోస్టులు అయితే ఉన్నాయండి నర్సింగ్ ఆఫీసర్వి. ఒకసారి నోటిఫికేషన్ చూద్దాము. లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, DRRMLIMS, ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే లక్నో నుంచి రిలీజ్ చేశారు. దేనికి సంబంధించిన అంటే నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అనేవి కోరుతూ ఉందన్నమాట. ఇక్కడ మనకి మొత్తం పోస్టులు అయితే 422 అనేవి మనకు రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ మనకి ఇంకా క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడు, అర్హత అనేసి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి. ఓకే, అంటే నర్సింగ్ కౌన్సిల్ నుంచి మనకు రిజిస్ట్రేషన్ అవుతాయి కదా సర్టిఫికేట్స్. సో అక్కడ నుంచి INC నుంచి రిలీజ్ చేస్తారు. సో 422 పోస్టులు అయితే మనకు రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మిడ్వైఫరీగా నమోదు చేసుకోవాలి అని ఇచ్చాడు. అంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు లేదా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఒక సర్టిఫికేట్ అంటే INC నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని కంపల్సరీ ఉండాలి. సో వాళ్ళకి ఈ జాబ్ అయితే ఎలిజిబుల్ అంటున్నారు. ఇంకోటి ఏంటి అంటే GNM, ఎవరైతే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కంప్లీట్ చేశారో వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ GNM కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్, బేసిక్ శాలరీ చూసినట్లయితే ఇక్కడ మనకి పే స్కేల్ అని ఇచ్చాడు. 44,900 రూపీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్కువ ఉంటుంది. జస్ట్ మనకి బేసిక్ శాలరీ అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. నెక్స్ట్ వన్, ఏజ్ విషయానికి వస్తే మనం 18 నుంచి 40 ఇయర్స్ మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే CBT టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత ఇందులో మనకి ఫస్ట్ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ 2 ఉంటాయి. ఉద్యోగ అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ కాంటాక్ట్ బేస్ కింద ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా ఇది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ బట్ CBT కూడా మనకి ఇక్కడ ఆధారంగా తీసుకుంటారు. కాబట్టి కంపల్సరీ ఈ ఎగ్జామ్కి ఎవరైతే నర్సింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ దీనికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే బై లక్ మీ యొక్క కష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, అప్లికేషన్ డేట్ ఏదైతే వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు 15/12/2025, అంటే టుమారో లాస్ట్ డేట్ అండి. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ని బేస్ చేసుకుని ఓపెన్ చేసి వాటి జాబ్ సంబంధించిన ప్రొఫైల్ చూడొచ్చు. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.